హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి ఏమైంది అని ఆలోచిస్తూ అక్కడే నిల్చొని ఉంటారు హీరో. మన హీరోయిన్ మాత్రం కోపంగా తన స్కూటీలో వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలోనే అక్కడికి శాంక్షన్ వస్తారు. ఏంటి నీకు షాన్కి పెళ్ళని విన్నాను, ఇది నిజమేనా అని అడుగుతారు. అందుకామె అలాంటిదేమీ లేదు, ఇదంతా ఫేక్ న్యూస్ అని అనగానే అతనైతే మనిద్దరం మన రిలేషన్షిప్ని ముందుకు కొనసాగిస్తామా అని అడుగుతారు. అందుకామె షాన్ నన్ను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా అతన్ని నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను, నా మనసులో ఇంకెవరికి స్థానం లేదు, నువ్వు అనుకున్న విధంగా ఉండలేను నేను అని అనేస్తారు. అందుకతను అయ్యో నేనేదో సరదాగా అన్నాను, ఇంకేం లేదు అని అంటూనే ఆమె చేతికి కీ చైన్ ఇస్తారు. ఆ రోజు నువ్వు తొందరపాటులో కీ చైన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు, నేను భద్రంగా ఉంచాను అని అంటారు. అప్పుడు ఆమె ఇప్పటికన్నా నీకు గుర్తొచ్చిందా, 5 years బ్యాక్ ఈ కీ చైన్ నువ్వే నాకు అందించావు అని అడుగుతుంది. అప్పుడు అతను ఆలోచించి నాకు అస్సలు గుర్తులేదు అని అంటారు. అదేంటి, ఆ రోజు నువ్వే కదా నన్ను రక్షించింది అని అంటే, నేనా నిన్ను రక్షించానా, నాకు అస్సలు గుర్తులేదు అంటారు. అప్పుడు ఆమె ఆ సమయంలో నువ్వు నా కోసం ఆ పాటను కూడా పాడావు అని అంటుంది. ఏం పాట అని అడిగితే ఆ పాట పేరు చెప్తుంది. అందుకతను ఈ పాట నాకిష్టమైంది కాదే, షాన్కి ఇష్టమైంది అని అంటారు. దాంతో ఆమెకి అతని రూపంలో షాంగే అప్పుడు ఆమెను ఓదార్చి ఆ కీ చైన్ ఇచ్చారన్న విషయం అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా హీరోని కలవడానికి ఆమె తన బైక్ ని స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఏంటంటే హీరోయిన్ చదువుకునే రోజుల్లో వాళ్ళ క్లాస్లో హ్యాండ్సమ్ గా ఉండే అబ్బాయి ఈవిడికి మాత్రమే సైట్ కొడుతూ ఉంటారు. దాంతో ఈగో హర్ట్ అయిన ఆ క్లాస్లో ఉండే అమ్మాయిలందరూ ఈ అమ్మాయిని ఒక డార్క్ రూమ్లో వేసి లాక్ చేసి వెళ్ళిపోతారు. ఆ టైంలో ఆమె భయంతో అరుస్తున్న సమయంలో అక్కడికి శాంక్షన్ రూపంలో ఉన్న మన హీరో వచ్చి ఆమెను కాపాడుతారు. ఆ తర్వాత ఆవిడ్ని ఓదారుస్తారు. ఆ సీన్స్ అన్ని మనకి ఒకటి తర్వాత ఒకటి చూపిస్తూ ఉంటారు. ఆ టైంలోనే హీరో తను కూడా బాధలో ఉండటం వల్ల ఇంటి నుండి బయటకు వచ్చానని చెప్పుకొస్తారు. విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ బర్త్డేకి తనని మాత్రం ఇన్వైట్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారన్న బాధతో అక్కడ ఉండడం ఇష్టం లేక షాంగ్ బయటకు వస్తున్న సమయంలో శాంక్షన్ వచ్చి పర్వాలేదు నువ్వు కూడా వచ్చి కలుసుకో అని అతన్ని కంపల్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో శాంక్షన్ అనుకోకుండా షాన్ యొక్క చేతిని పట్టుకుంటాడు. దాంతో హీరో తన రూపం మారి శాంక్షన్ లాగా తయారవుతారు. ఈ విషయాలని మనకు చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ వస్తున్న సమయంలో ఒక చోట కూర్చొని నిద్రపోతారు. ఆ టైంలోనే హీరో రూపం హీరోకి వచ్చేస్తుంది. దాంతో అతను హీరోయిన్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. తను కళ్ళు తెరిచి చూసేసరికి ఆవిడ పక్కన హీరో ఉండరు. అతనిచ్చిన కీ చైన్ మాత్రం తన ఫోన్కి తగిలించి ఉంటుంది. దాన్ని చూసి ఆమె నవ్వుకుంటుంది. టెన్షన్లో వెళ్తున్న ఆమె హీరోకి కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది. అతను అడ్రస్ చెప్పేసరికి వెంటనే అక్కడికి చేరుకుంటుంది. షాంగ్ నువ్వు నన్ను ఎందుకు గుర్తుపట్టినా కూడా తెలియనట్టుగా నటించావు అని అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫస్ట్ మీట్ అయినప్పుడే ఆమె చేతిలో కీ చైన్ ఉన్న విషయం హీరో గమనించి ఉంటారు. అప్పుడు అతను నేను చేసిన సహాయాన్ని గుర్తు చేసి నీ ప్రేమను నేను పొందాలి అనుకోలేదు, మన ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉండాలని ఆశపడ్డాను, అందుకే నీ దగ్గర దాచాను అని అంటారు. ఆ సమయంలోనే అక్కడ లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. అప్పుడు అతను ఆవిడను మన ఇద్దరం పెళ్లి చేసుకుంటామా అని ఆవిడికి ఒక రింగ్ని చూపించి ప్రపోజ్ చేస్తారు. అప్పుడు ఆమె నువ్వు నన్ను అసలు పెళ్లి చేసుకుంటావని నేను అనుకోలేదు అని అంటారు. నేను నిన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాను అని అతను అంటారు. ఆ టైంలోనే నువ్వు నన్ను ఫస్ట్ సైట్లోనే లవ్ చేసావా అని అడుగుతుంది. అందుకతను చాలా గట్టిగా హక్ చేసుకుని ఆవిడకు కిస్ చేస్తారు. ఆ సమయంలో వాళ్ళిద్దరిని అలా చూసిన ఇయాన్ ఫైనల్గా మన బాస్ పెళ్లి చేసుకుంటున్నారు అని సంతోషాన్ని భరించలేక కన్నీళ్లను కారుస్తారు. ఆ నెక్స్ట్ సీన్లో మిసెస్ జూ హీరో డిన్నర్ చేస్తుండగా అక్కడికి వచ్చి నీకు ఈ వైన్ని జూయే ఇమ్మని చెప్పింది అనగానే అతను మా ఇద్దరి మధ్య మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దండి అని అంటారు. అలా అనగానే జూ మీ వెడ్డింగ్ అయిన తర్వాత మనమందరం ఒకే ఫ్యామిలీ కదా అని అనగానే అతను ఆవిడతో కలిసి ఈ డ్రింక్ నేను తాగుతాను అని చెప్పి డ్రింక్స్ చేస్తారు. ఆ సమయంలోనే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఏంటంటే 5 years బ్యాక్ హీరోకి డ్రింక్స్లో ఒక పర్సన్ డ్రగ్స్ని మిక్స్ చేయడం చూపించుంటారు. అది ఇవ్వడం వల్లనే హీరోకి ఈ ఇల్నెస్ వచ్చి ఉంటుంది. అలా రావడానికి కారణం మిస్ జూనే. ఆవిడే ఇదంతా చేసి ఉంటారు. ఆవిడ లోపల నీ ప్రాబ్లంని బయట పెట్టడమే నా పని, ఈ కంపెనీకి నిన్ను సీఈఓగా తప్పించి అక్కడ నేను తిష్టవేసి కూర్చుంటాను అని తనలో తాను అనుకుంటూ బయటకు వస్తుంది. ఆ తర్వాత హీరోకి ఆరోగ్యం క్షీణిస్తుంది. అతని పరిస్థితిని చూసిన ఇయాన్ చాలా భయపడతాడు. దాంతో అతన్ని తన ఫ్లాట్లోకి తీసుకెళ్లాలని వెళ్తున్న సమయంలో హీరో
రూపాంతరం చెందుతూ వస్తారు. ఎలా అంటే ఒకసారి షాంగ్షిన్లా ఉంటే ఒకసారి షియాలా ఉంటారు. మిసెస్ జూ ఒక సీక్రెట్ ఏజెంట్ ద్వారా అతను రూపాంతరం చెందుతున్నదంతా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత షియా రూపంలో ఉన్న హీరోని తన ఫ్లాట్లో పడుకోబెట్టి డాక్టర్ని పిలుస్తానని ఇయాన్ వెళ్తాడు. ఆ టైంలో అక్కడికి మిసెస్ జూ వస్తారు. అప్పుడు షియా లేచి కూర్చుని నా హెల్త్ బాగలేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దండి, వెళ్ళిపోండి అని అంటుంది. అప్పుడు ఏమైంది షాన్ అని మిసెస్ జూ అంటారు. అప్పుడు షియా మీరేం మాట్లాడుతున్నారు, నేను షియానే అంటుంది. నీ సీక్రెట్ ఏంటో నాకు తెలుసు అని జూ అంటారు. అలాగే అతను రూపాంతరం చెందుతున్నప్పుడు తీసిన వీడియోస్ని ఆమెకు చూపిస్తారు. ఈ వీడియోని నేను అందరికి పంపించేస్తాను, దాంతో సీఈఓగా నిన్ను తప్పించి ఆ ప్లేస్లోకి నేను వెళ్తాను అని అంటుంది. అప్పుడు షియా కంపెనీ షేర్స్ 80% నా మీదే ఉంటుంది, కేవలం 20% మాత్రమే నీ మీద ఉంది, అలాంటప్పుడు నువ్వెలా సీఈఓ అవుతావు అని అడుగుతారు. అప్పుడు ఆమె ఆల్రెడీ కాంపిటేటర్ టీంతో నేను చేతులు కలిపేశాను కాబట్టి నేనే సీఈఓ అవుతాను అని అంటారు. నీ కళ్ళతో ఇవన్నీ చూస్తావు అని అంటూనే హీరోయిన్ మీదకి చేయెత్తగానే హీరో వచ్చి ఆమెను ఆపుతారు. దాంతో షాక్ అయిన జూ వీళ్ళందరి మధ్యలో నేను ఎర్రిపప్పనైపోయానా అనుకుంటున్న సమయంలో అక్కడికి షాంగ్షిన్, షూయీలతో పాటు ఇయాన్ కూడా అక్కడ జరుగుతున్నదంతా వీడియో తీస్తూ బయటకు వస్తారు. అప్పుడు షాంగ్షిన్ మమ్మీ మీరు మరీ ఇంత నీచమైన ఆలోచనలు కలిగి ఉంటారా అని వాళ్ళ మమ్మీని అడుగుతారు. నిజానికి మిసెస్ జూ యొక్క నీచమైన ఆలోచనలన్నీ ముందుగానే షూయీ తెలుసుకోవడంతో ఆ విషయాన్ని వీళ్ళందరికీ చెప్పడంతో అక్కడ మిసెస్ జూ ఇవ్వబోతున్న డ్రింక్ని మార్చిపెట్టి హీరోయిన్నే ఇదంతా చేస్తుంది. అయితే షాన్ ఇప్పటికి కూడా వాళ్ళ మమ్మీని క్షమించాలనుకుంటాడు. కానీ ఆవిడ మాత్రం ససేమిరా వీళ్ళ మాట వినే పరిస్థితిలో ఉండరు. నేను ఇన్నేళ్ళు షాన్ వాళ్ళ ఫాదర్ చనిపోతారా అని కాసు కూర్చున్నాను, అతను చనిపోయిన తర్వాత షాన్ వచ్చి అక్కడ కూర్చున్నాడు, ఈ ఓటమిని నేను ఎలా తీసుకోగలను అని అంటున్న సమయంలో షూయీ కూడా పశ్చాత్తాపడుతూ మాట్లాడుతుంది. అప్పుడు మిసెస్ జూ హీరోయిన్ని నైఫ్తో పొడవాలని చేతికి తీసుకున్న సమయంలో హీరో అడ్డు రాగానే ఆ నైఫ్తో అతన్ని పొడిచేస్తుంది. దాంతో ఆమె దానికి తగ్గ శిక్ష అనుభవిస్తుంది. ఆఫ్టర్ 1 ఇయర్ హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో హీరో అక్కడికి వస్తారు. నేను నిన్ను చాలా వెయిట్ చేయించాను, సారీ అంటుంటే హీరోయిన్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి ఇంత లేటుగా వస్తావా అని అంటుంది. అందుకేగా ఇన్నిసార్లు అడిగాను, క్షమించేయి అనగానే అతని చేతిలో ఉన్న నెక్లెస్ని ఆ మెడలో అలంకరిస్తారు. అప్పుడు హీరోయిన్ నీకోసం ఒక గుడ్ న్యూస్ని దాచుంచాను, ఏంటంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని అంటుంది. దాంతో హీరో ఆనందం పట్టలేక ఎగిరి గంతేస్తారు. ఆవిడ గట్టిగా హక్ చేసుకుంటారు. దీంతో ఈ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడుతుంది. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను మరొక మంచి డ్రామాతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.